ఇండియన్ న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ, ఫ్రూట్స్, ఇతర కార్యక్రమాలు స్వయంగా రాజారెడ్డి చేశారు. ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చేసి కేక్ కటింగ్ చేశారు. అన్నా అవునా అన్న వద్దు అది వద్దు. పోనీ దగ్గరికి వెళ్ళా పోనీ అధ్యక్షులు రెడ్డి గారు అధ్యక్షులు 32వ వార్డు వారి నాయకత్వంలో చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. తిరుపతి అప్పని గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మా చెల్లెమ్మ వాసుపల్లి బంగారం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పంతాల కృష్ణవేణి గారు సింగిరాణి గారు నియోజకవర్గం ఎట్లేస్తా ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గారు అలాగే మన మాడుగుల వారు గోవింద్ సార్, వెంకట్ గారు, భవానీ, లక్ష్మి, జ్యోతి, పార్వతి మ్యామ్, పుట్టి పెరిగిన కానీ మీ దేవుళ్ళు అంటే ఎప్పుడు ఎమ్మెల్యేనే. మనిషికి ఆశ ఉండే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. అదే కదమ్మా, మనం అనుకుంటాం ఏంటంటే మన పిల్లలు బాగుంటే బాగుంటాం అని ఈ నీలమ్మ అమ్మవారికి అందరికీ మొక్కుతాం. మా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పసుపు బాగుండాలి, ఇదే మనం కోరుకుంటాం. ఇంత ఆస్తి రావాలి, ఇంత బంగారం రావాలని నేను కోరుతాం. అదే మన విశాఖపట్నం ప్రజల్లో ఉండే గొప్పతనం. అందుకే విశాఖపట్నం చాలా శాంతిగా ఉంటది. మిగతా చూడండి, రక్తపాతాలు జరుగుతూ ఉన్నాయి, ఇష్టాసారంగా పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారు ఇళ్ల మీదకి. ఈ ప్రభుత్వం అలా తయారైపోయింది.
మీకు తెలుసో తెలీదో మొన్ననే గీతం కాలేజీకి 55 ఎకరాల భూమి ఇచ్చారు కబ్జా. పేదోడు ఒక అంగుళం కబ్జా చేస్తే వచ్చి మెటీరియల్ కూడా వస్తున్నారు, అవునా? వచ్చి మెటీరియల్ కూడా వస్తున్నారు. చిన్న బాత్రూమ్ కట్టుకుంటే బాత్రూమ్ కూడా వస్తున్నారు, చిన్న షాపు పెట్టుకుంటే షాపు చీర కూడా వస్తున్నారు. మనం బ్రతకడానికి లేదు, కానీ 55 ఎకరాలు గజం 1,00,000 అక్కడ రుషికొండ దగ్గర సముద్రం దగ్గర ఎదురుగుంట రోడ్డు తోటి గజం 1,00,000. అలాంటిది 55 ఎకరాలు. ఎవరు బాబు సొమ్మని 5,000 కోట్లు అంటే ఒక్కొక్క ₹1,00,00,000 ఇస్తే ఇక ప్రభుత్వం వస్తుంది. ఇది పేదల భూమి. Every 5 years to spend with utmost care because it belongs to the poor people. Baba Sahib Ambedkar చెప్పారు. There is enough for everyone's need, but not for everyone's greed. చాలా ఉంది చాలా మందికి, కానీ మనిషి కక్కుర్తికి మాత్రం లేదంట. అంటే ఇప్పుడు మనిషి కక్కుర్తికి చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు 55 ఎకరాలు. అంతే కదా, అది కక్కుర్తే కదా, ఆ భరత్ గారి కక్కుర్తే కదా ఇది. అందుకే దేవుడు శిక్షిస్తాడు. 55 ఎకరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే ముఖ్యమంత్రి అయిన తీసుకుంటాం. పేదోళ్ళకి 1 సెంటు భూమి ఇస్తాం. 1848 మందికి 30 అడుగులు రోడ్లు వేసి మీరు కట్టుకోండి. అది చేస్తాం. పేదోడు భూమి అది, ఇక్కడ పుట్టేవాడు భూమి అది. 10 అంగుళం కూడా ఇక్కడ పేదోడిది చెందింది. ఆ పేదోడి చేస్తాం. ఇలా గొప్పవాడితో సూటు ఊటు ఉండడానికి అవ్వు. 33 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇళ్ళకి స్థలం ఇచ్చారు. సెంటు 2 సెంట్లు కట్టమంటే కట్టించమంటే ఇంకా చేయితా ఉన్నారు. కాలనీ వెలిసిపోయి దానికి చంద్రబాబు నాయుడికి ఎంత వస్తుంది? అంతే కదా. ఈ రోజు వెనకాల నుంచి ఏది వస్తుందో ఇవ్వకపోతే అంత ఇస్తారా ఎవరైనా? లోకేష్కి ఎంత వస్తుంది, పవన్ కళ్యాణ్కి ఎంత వస్తుంది? ఇవన్నీ ప్రశ్నిస్తే అరెస్ట్. తిరుపతి లడ్డు సుప్రీంకోర్టు ఏమో కాదనిచింది, సిబిఎస్ఈ ఏమో కాదనిచింది. ఎక్కడా కూడా ఆవు కొవ్వు కానీ జంతువుల కొవ్వు కానీ కలలేదన్నారు. ఎవరైనా సరే అమ్మా, ఆ స్వామివారితో పెట్టుకుంటారా? ఆ స్వామివారితో పెట్టుకునేంత ధైర్యం ఎవరికైనా సరే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసరా? సాధ్యమా? ఎవరైనా సరే ప్రపంచ దేశంలోనే అందరూ కూడా పూజిస్తారు ఆ స్వామివారిని. ఆ ప్రసాదం ఎక్కడికి వెళ్తే పవిత్రత వస్తుంది. అలాంటి పవిత్రమైన ప్లేస్ రావాలని అయోధ్యకి 20 కోట్లు లడ్డూలు పంపించారు. మోడీ గారు గుడి కట్టడం వల్ల కాదు, అయోధ్య 20 కోట్ల లడ్డూలు వెళ్తే ఆ పవిత్రత వచ్చింది అక్కడ. ఆ విష్ణుమూర్తి అవతారమే నాదే అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి మరి మనసులోని ఎవరికో ఇచ్చారో అది పంపించారు అక్కడికి. కల్తీ కల్తీ అంటారు. ఏది కల్తీ? నీ మనసు కల్తీ. నువ్వు చూసే కళ్ళు బాగాలేదు, నువ్వు చూసే కళ్ళు బాగాలేదు. 3 తులాలు పెట్టుకోవాలి బంగారం, 3 తులాలు పెట్టుకుంటే కానీ పెళ్లి చేసుకున్నట్టాడు అల్లుడు అని కొనిచ్చారు 70. అంతే కదమ్మా, అప్పు చేసి మరి కొనిచ్చారు. ఇది ఏమి రాజ్యం అమ్మా? ఇది ఏమి రాజ్యం? దొంగల రాజ్యం కాదు. మొన్న నేను ఆదినారాయణ గారు చనిపోయారు కదా, స్పోర్ట్స్ మ్యాన్, కాపులు డాక్టర్ రామకోసకి వెళ్తే నేను అక్కడేమో 10 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు చేశాను. అప్పుడు ఈ లంబిగడికి రాలేదు అక్కడికి, పాఠ్యాసం చేయడం తెలియదు. ఆ దాంతో పనిచేశాను నేను. ఓకే, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అవును లేదు, సంస్కారం కదా. మన సంస్కారం ఏంటి? ఏం చెప్తుంది? చేతులు జోడిస్తాం. చేతులు జోడిస్తాము. చేతులు జోడిస్తావా? చేతులు జోడిస్తే అంతా అంతే కదా. స్థానికులమే ఇక్కడ గౌరవిస్తాం. ఎంపీ పదవి గౌరవించి చేతులు జోడించాం. ప్రతిదండం ఉండాలా లేదా? ఉండాలా లేదా? అదే కదా సంస్కారం అంటే. సంస్కారహీనులు, సంస్కారహీనులు.
అందులో నీకే లాంగ్వేజ్ బాగా వచ్చింది. నమస్కారం. నా పేరు పిన్నెల రాజారెడ్డి, 32వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్ అండి. ఈరోజు మన స్థానిక మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలంటే ముందుండే వ్యక్తి, ఎవరికి ఆపదొస్తే ఆదుకునే వ్యక్తి, అలాంటి ఆయన ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి వార్డులో అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మన 32వ వార్డులో పేదలకు సుమారుగా 250 మంది పేదలకు చీరలు, అదే రకంగా వృద్ధులకు చెవికి సంబంధించి ఇయర్ టెస్ట్ చేయడం జరిగిందండి. అదే రకంగా అన్ని వార్డుల్లో ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. మా ఈ కార్యక్రమానికి గణేష్ కుమార్ గారు వచ్చి కేక్ కటింగ్ చేశారు. అదే రకంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి ఎన్నో చేస్తానని హామీ ఇచ్చారు. అదే రకంగా ఇప్పుడు జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాలు అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ వార్డు పుర ప్రజలందరికీ మరియు మా నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు పుట్టినరోజు వేడుకలు 32వ వార్డు ప్రెసిడెంట్ పిన్నెల రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూతువారి మనీలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేశారు మా ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు, కేక్ కట్ చేశారు. మా అందరికీ చాలా సంతోషమైన వాతావరణం ఇక్కడ నెలకొల్పేలా చేసిన గణేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగిందని రాజారెడ్డి గారు తీసుకున్న చొరవతో కేక్ కటింగ్, చీరల పంపిణీ, ఉచిత వైద్య శిబిరం, పళ్ళు కూడా పంచడం జరిగింది. గణేష్ కుమార్ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తొలతోగాలంటూ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మళ్ళీ మేమందరం చూడాలనే దృఢనిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ఈ జనాలందరితో నమ్మకమైపోయి మేము గణేష్ కుమార్ గారు మేలు ఆశించి ఆయన ఎమ్మెల్యేగా చూడాలనే కోరికతో ఇక్కడ పుట్టినరోజు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, వార్డు కార్యకర్తలందరికీ మా గణేష్ కుమార్ తరఫున, మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.